అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం మే 15న జరుపుకుంటారు. ఉన్న కుటుంబాలు అన్నీ చిన్న కుటుంబాలే, ఉమ్మడి కుటుంబాలు అనేటివి లేవు. కాబట్టి మనం ఈ కుటుంబ దినోత్సవం గురించి తెలుసుకుందాం. వాతావరణ మార్పు కాలుష్యం కారణంగా కుటుంబాల ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే తుఫాన్లు, కరువులు మరియు వరదలు వంటి వాతావరణ మార్పుల వల్ల తీవ్రతరమైన వాతావరణ సంఘటనలు తరచుగా బలవంతంగా స్థానభ్రంశం చెందుతాయి మరియు కుటుంబాలు వాళ్ళ వ్యక్తిగత జీవనోపాధిని కోల్పోతారు. ఇటువంటి సంఘటనలు వ్యవసాయ ఉత్పాదక మరియు నీటి ప్రాప్యతను ప్రభావితం చేస్తాయి, ఆకలి మరియు దుర్బలత్వాన్ని తీవ్రతరం చేస్తాయి. వ్యవసాయం మరియు మత్స్య పరిశ్రమ వంటి వాతావరణ ప్రభావాలకు సున్నితంగా ఉండే పరిశ్రమల్లో అవి ఆర్థిక అంతరాయాన్ని కలిగిస్తాయి. కఠినమైన చర్య లేకుండా వాతావరణ మార్పుల ప్రభావాలకు అనుకూలంగా మరియు తగ్గించడం చాలా కష్టంగా మరియు ఖరీదైనదిగా మారుతుంది. విద్య ద్వారా కుటుంబాలను శక్తివంతం చేయడం, వినియోగ అలవాట్లను మార్చడం మరియు న్యాయవాద అర్థవంతమైన సమర్థవంతమైన వాతావరణ చర్య కోసం కీలకం. కుటుంబాలు తరతరాలుగా విలువలను కాపాడుకుంటూ వస్తున్నాయి. కాబట్టి చిన్న వయసు ఉండే కుటుంబాలలో స్థిరమైన అలవాట్లు, వాతావరణ అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. చిన్ననాటి విద్యల్లో వృత్తాకార ఆరోగ్యాలను ఏకీకృతం చేయడం, వ్యర్థాలను తగ్గించడం మరియు సహజ వనరులను పునరుత్పత్తి చేయడం ఆధారంగా స్థిరమైన ఆర్థిక నమూనాను రూపొందించడానికి సహాయపడుతుంది. కుటుంబ సభ్యులు మరియు కుటుంబం ఆర్థిక వ్యవస్థకు పరివర్తనను నడవగలవు. 2024 అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవం వాతావరణ మార్పు కుటుంబాలను ఎలా ప్రభావితం చేస్తుంది మరియు వాతావరణ చర్యల్లో కుటుంబాలు పోషించగల పాత్ర గురించి అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. కుటుంబం మరియు కమ్యూనిటీ కార్యక్రమాల ద్వారా మేము విద్య, సమాచార ప్రాప్యత, శిక్షణ మరియు సంఘం భాగస్వామ్యంతో వాతావరణ చర్యను ప్రోత్సహిస్తాయి. కుటుంబ అంతర్జాతీయ సంవత్సరం నుండి 30 సంవత్సరాలు జరుగుతుంది. అంటే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం గత 30 సంవత్సరాల నుండి జరుగుతుంది. 2024 అంతర్జాతీయ కుటుంబ సంవత్సరం మే 30న వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఆచార్య ఈవెంట్లో ప్రధాన ప్రాంతీయ IYF+30 సన్నాహక కార్యకలాపాలు, ఫలితాలపై ప్రదర్శనలు, పౌర సమాజ కార్యక్రమాలు, వాతావరణ చర్య కోసం కుటుంబ విధానాలపై సిఫార్సు చేయబడ్డాయి. ఇంటరాక్టివ్ చర్చలు ఉంటాయి. అదనంగా వాతావరణ మార్పు మరియు కుటుంబాలు మరియు ఇల్లు, కుటుంబం వాతావరణ మార్పు అనే శీర్షికతో 2 రకాలుగా మనం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అయితే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఐక్యరాజ్య సమితి ఎప్పుడు అనుమతి ఇచ్చింది అనేది తెలుసుకుందాం. 1980లలో ఐక్యరాజ్య సమితి కుటుంబానికి సంబంధించిన సమస్యలపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. 1983లో ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సిఫార్సుల ఆధారంగా అభివృద్ధి ప్రక్రియలో కుటుంబం యొక్క పాత్రపై తన తీర్మానంలో సామాజిక అభివృద్ధి కమిషన్ 1983 20/23 సెక్రటరీ జనరల్ను నిర్ణయాధికారులలో అవగాహన పెంచడానికి అభ్యర్థించింది. కుటుంబం యొక్క సమస్యలు మరియు అవసరాల గురించి, అలాగే ఆ అవసరాలను తీర్చడానికి సమర్థవంతమైన మార్గాల గురించి తెలుసుకోమని అభ్యర్థించింది. 29 మే 1985 నాటి తీర్మానంలో కౌన్సిల్ తన 41వ సెషన్ యొక్క తాత్కాలిక ఎజెండాలో అభివృద్ధి ప్రక్రియలో కుటుంబాలు అనే అంశాన్ని చేర్చే అవకాశాన్ని పరిగణలోకి తీసుకోవాలని జనరల్ అసెంబ్లీని ఆహ్వానించింది. ప్రభుత్వాలు మరియు ప్రభుత్వేతర సంస్థలు ప్రజాభిప్రాయం పట్ల నిర్దేశించబడిన ప్రపంచ అవగాహనను పెంపొందించే ప్రక్రియను ప్రారంభించాలని సెక్రటరీ జనరల్ అభ్యర్థించారు. తర్వాత సామాజిక అభివృద్ధి కమిషన్ సిఫార్సుల ఆధారంగా దాని 30వ రౌండ్ సెషన్లో రూపొందించబడిన అసెంబ్లీ అంతర్జాతీయ కుటుంబ సంవత్సరాన్ని ప్రకటించడం గురించి వారి అభిప్రాయాలను తెలియజేయడానికి
వారి వ్యాఖ్యలు మరియు ప్రతిపాదనలు అందించడానికి అన్ని రాష్ట్రాలను ఆహ్వానించింది. కౌన్సిల్ కూడా సెక్రటరీ జనరల్ను తన 43వ సెషన్లో ఒక సమగ్ర నివేదికను సమర్పించవలసిందిగా అభ్యర్థించింది. సభ్య దేశాల వ్యాఖ్యలు మరియు ప్రతిపాదనల ఆధారంగా అటువంటి సంవత్సరం సాధ్యమయ్యే ప్రకటన ఉందా లేదా అని ఆలోచించి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంది. దానికోసమే సామాజిక పురోగతి మరియు అభివృద్ధికి ప్రపంచ ప్రయత్నాల్లో భాగంగా అంతర్జాతీయ సహకారాన్ని తీవ్రతరం చేసింది. 9 డిసెంబర్ 1989 నాటి 44/82 తీర్మానంలో జనరల్ అసెంబ్లీ అంతర్జాతీయ కుటుంబ సంవత్సరాన్ని ప్రకటించింది. 1993లో జనరల్ అసెంబ్లీ ఒక తీర్మానంలో A/RES/47/237 ప్రతి సంవత్సరం మే 15న అంతర్జాతీయ కుటుంబాల దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. కుటుంబాలకు సంబంధించిన సమస్యలపై అవగాహన పెంపొందించడానికి మరియు కుటుంబాలను ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక మరియు జనాభా ప్రక్రియల జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈరోజు అవకాశం కల్పిస్తుంది. 25 సెప్టెంబర్ 2015న ఐక్యరాజ్య సమితిలోని 193 సభ్య దేశాల పేదరికం, వివక్ష, దుర్వినియోగం మరియు నివారించదగిన మరణాలను నిర్మూలించడం, పర్యావరణ విధ్వంసం మరియు అందరికీ అభివృద్ధి శకానికి నాంది పలికే లక్ష్యంతో 17 లక్ష్యాల సమితిని స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రజలు ప్రతి చోట కుటుంబాలు మరియు కుటుంబ ఆధారిత విధానాలు మరియు కార్యక్రమాలు ఈ అనేక లక్ష్య సాధనకు ముఖ్యమైనవి. అందుకే మనం మే 15న కుటుంబ అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విషయం మీకు తెలియకపోయినట్లయితే తెలుసుకోండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.